లక్షల్లో సంపాదించడం ఈ రోజుల్లో సాధ్యమా? అవును, ఇట్స్ పాసిబుల్. ఇన్వెస్ట్మెంట్ అక్కర్లేదు, రిస్క్ లేదు. ఇది W కామర్స్. మీ అందరికంటే ఎక్కువగా ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలని మేము కూడా కలలు కంటున్నాం, ప్రభుత్వం కూడా కలలు కంటున్నాం, పట్టుదలగా ఉంది. ఎందుకంటే వచ్చే రోజుల్లో కదిరి నియోజకవర్గం అనేది పర్యాటక రంగానికి పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని ఒక ఆలోచనతోనే మేము కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నాము. అందులో తిమ్మమ్మ మరిమాని కూడా ఒక భాగం అవుతుంది. దీన్ని ఆల్రెడీ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో స్థానం సంపాదించుకున్నటువంటి ప్రాంతం ఇది. మన నియోజకవర్గానికి మననే ఏషియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ యోగి వేమనది వచ్చింది. అది కూడా వచ్చే రోజుల్లో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుకి తీసుకుపోతున్నాం. ఒక నియోజకవర్గంలో 2 గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు ఉండేది నాకు తెలిసి భారతదేశంలో ఎక్కడా లేదు. ఇదే మొదటి వ్యక్తి. ఆ దిశగా మా ఆలోచనలు ముందుకు పోతున్నాం. కాబట్టి మీరు కూడా దానికి అనుగుణంగానే కలిసి పనిచేద్దామని చెప్పేసి కూడా పిలుపునిస్తూ, ఇక సమస్యల వరకు వస్తే 1, 2 ఏదో హౌసింగ్ ఒకటి వచ్చింది, బిల్లు లేనిది, అది ఏదైనా క్లియర్ చేస్తాము. చిన్న చిన్న ప్రైవేట్ ఇష్యూస్ ఉన్నాయి, ఏదో ఇంట్లో ఎవరు కట్టేసి అని తహసీల్దార్ గారికి కూడా ఆదేశాలు ఇస్తాను. ఇటువంటి విషయాలు ఏదన్నా ఉంటే స్థానిక నాయకత్వంని మీరు సమన్వయం చేసుకొని, పోలీసు వారితో సమన్వయం చేసుకొని దాన్ని పరిష్కరించమని చెప్పేసి కూడా తెలుపుతాను. అంతేకాకుండా ఎవరైతే ఫిర్యాదుదారుడు ఉన్నాడో ఆయన కూడా మొండి పట్టుదలకు పోకుండా మధ్యస్థంగా ఎక్కడో ఒకసాటో పరిష్కరించుకోండి. ఎందుకంటే ఇది కోర్టు మ్యాటర్స్ అయినప్పటికీ మాకు బాధ్యత ఉంది, మీరు సంతోషంగా ఉండాలా, మీకు సమస్యలతో ఉండకూడదు అనే ఉద్దేశంతో ఈ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటాము. అందుకు అనుగుణంగానే తహసీల్దార్ గారు, పోలీస్ డిపార్ట్మెంటు, స్థానిక నాయకత్వం కలిసి పనిచేయాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాము. దాన్ని పరిష్కరించమని చెప్పేసి కూడా తెలియజెప్తున్నాం. ఇక 2-3 చోట్ల రోడ్లు అడిగి ఉన్నారు. ఈ రోడ్లు మీకు CSR కింద డబ్బులు ఉన్నాయి. మీ ప్రాంతానికి ఫార్మేషన్ ఆఫ్ రోడ్డు ఇమీడియట్గా 2 అడిగిండాడు, 2 కూడా చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఒక శ్మశానానికి అడిగినారు, అది కూడా క్లియర్ చేస్తామని చెప్పేసి తెలియజెప్తాను. ఇంకొక సర్వే గురించి అడిగిన్నారు, అడ్డుకుంటున్నారని తహసీల్దార్ గారికి కూడా ఉత్తర్వులు ఇస్తాను. వెంటనే సంబంధిత పార్టీకి నోటీస్ ఇచ్చేసి అది సర్వే చేసి ఏదైతే న్యాయంగా చట్టబద్ధంగా ఉందో దాన్ని అమలు చేయమని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాను. మీరు ఇటువంటి చిన్న చిన్న సమస్యల గురించి ఈ కార్యక్రమాన్ని వినియోగించుకున్నందుకు మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, మరొకసారి వచ్చే రోజుల్లో ఏ ఉత్సవం జరిగినా మీరందరూ భాగస్వాములు కావాలా. మండలంలో ఉన్నటువంటి వాళ్ళే కాదు, నియోజకవర్గ వ్యాప్తంగా కూడా మళ్ళీ ఒకసారి చిన్నపిల్లప్పుడు మేము ఎప్పుడైతే శివరాత్రికి వచ్చి చూసిపోవాలనుకుంటున్నామో అటువంటి వాతావరణం కానీ, అటువంటి ఉత్సాహం కానీ పిల్లల్లో కూడా రావాలా, కుటుంబాల్లో రావాలనే ఆలోచన సృష్టించే విధంగానే ఉత్సవాలు నిర్వహిస్తామని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ, మీరు స్టోర్ క్రియేట్ చేసి లింక్ లేదా QR ని షేర్ చేస్తారు. కస్టమర్ ఆర్డర్ ప్లేస్ చేస్తారు. డెలివరీ, రిటర్న్స్, రిఫండ్స్ అన్ని ప్లాట్ఫామ్ హ్యాండిల్ చేస్తుంది. సబ్సిక్వెంట్గా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని మొన్నటి రోజున ముఖ్యమంత్రి గారు సత్యసాయి ఉత్సవాలకు వచ్చినప్పుడు, శతాబ్ది ఉత్సవాలకు వచ్చినప్పుడు ప్రత్యేకంగా గుర్తు చేసి మరీ చెప్పడం జరిగింది. తిమ్మమ్మ మరిమాన్ని గురించి ప్రస్తావిస్తూ దీన్ని పెద్ద ఎత్తున ఫోకస్డ్గా వేసి అభివృద్ధి చేయమని ముఖ్యమంత్రి గారు స్వయానా చొరవ తీసుకొని చెప్పడం జరిగింది. ఇది అభినందనీయం. మీరందరూ కూడా దీనికి సంతోషపడాలి. మనం అడగల, ఆయనే తీసుకొచ్చినారు దీనికి అనుగుణంగానే మనం కూడా వచ్చే రోజుల్లో ఈ ప్రాంతాన్ని మరింత పెద్ద ఎత్తున అభివృద్ధి చేయాలా, పర్యాటకులు ఇక్కడికి వచ్చే రకంగా ఏర్పాటు చేయాలనే ఒక ఆలోచనతోనే కృతనిశ్చయంతో ముందుకు పోతున్నాం. దీనికి మీరు సమగ్ర ప్రణాళిక రచించుకొని వచ్చే సంవత్సరంలో ఇప్పుడు ఈ ఉత్సవాలు నిర్వహించడం మాత్రమే ఇప్పుడు చేస్తున్నాం. దాని దగ్గర నుంచి వచ్చే శివరాత్రికి ఇక్కడ పెద్ద ఎత్తున ప్రజలు, బయట వాళ్ళు కూడా వచ్చి ఉండే పరిస్థితులు కల్పిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అందుకు అనుగుణంగానే ముందుకు పోతుంది. మామూలుగా ఈ ప్రాంతంలో మనుషులు చాలా మంచోళ్ళు, ఎవరైనా వస్తే కూడా బాగా ఆదరించేవాళ్ళు. కానీ ఎందుకో మరి ఇప్పటికే ఊపందుకోవాల్సినటువంటి టూరిజం, ప్రత్యేకించి దీని ప్రాశస్త్యం కూడా మీరు తెలియజెప్పడంలో వెనకబడే ఉన్నారనుకుంటున్నాను. ఎక్కడికో ముందుకు తీసుకుపోయేదాంట్లో వెనకబడుతూ ఉన్నారు. దాన్ని తెలియజెప్పడానికి ప్రభుత్వం తరఫున చొరవ తీసుకొని ముందుకు పోతామని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తాను. అంతేకాకుండా ఇంకా మీరు ఏదైనా విలువైనటువంటి ప్రాంతాలు లేదంటే చూడాల్సినటువంటి ప్రాంతాలు ఈ చుట్టుపక్కల ఏమైనా ఉంటే, ఎకో టూరిజానికి అవకాశం ఉంది, ట్రెక్కింగ్కి అవకాశం ఉంది. ఎవరైనా ఇక్కడ వాతావరణం కూడా కంపేర్ టు అదర్ పార్ట్స్ ఆఫ్ వేరే ప్రాంతాలకు పరిగణలోకి తీసుకున్నప్పుడు తిమ్మమ్మ మరిమాను వాతావరణం కూడా ఎవరైనా పర్యాటకులకు ఆకర్షించే విధంగానే ఉంది కూడా అది. దాన్ని అన్నింటినీ కూడా మనము పూర్తి స్థాయిలో వినియోగించుకొని ముందుకు పోయేటువంటి పరిస్థితులు కల్పించుకుందామని చెప్పేసి ఈ తిమ్మమ్మ మరిమాను గ్రామస్తులందరికీ కూడా, గూటిపల్లి గ్రామ పంచాయతీ వాళ్ళందరికీ కూడా పేరున తెలుపుతా ఉన్నాను. ఇంకా
ప్రభుత్వం కూడా చిత్తశుద్ధితో ఉంది. మీ ప్రజాప్రతినిధి కూడా చిత్తశుద్ధితో ఉన్నాను. నేను కూడా కావాల్సిందల్లా మీకు సంకల్పము, మీరు ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాల్సినటువంటి అవసరము మీ వంతు బాధ్యతగా మిమ్మల్ని అడుగుతాను. మరిన్ని మెరుగైనటువంటి సౌకర్యాలు మీరు మామూలుగా మిమ్మల్ని అడిగితే అన్నీ చిన్నవన్నీ చెప్పేస్తారు పీస్ మీల్ కింద. కాకపోతే మాకు ఒక పట్టుదల ఉంది, వేరే లెవెల్లో చేయాలా డెవలప్మెంట్ అనే ఆలోచన మాకుంది. హోమ్ మేకర్ అయినా, కంటెంట్ క్రియేటర్ అయినా, కిరాణా షాప్ ఓనర్ అయినా అందరికీ సమాన అవకాశం. భారతదేశం మొత్తం మీద దాదాపు 25,000 మందికి పైగా WCommerce తో స్టోర్స్ నడుపుతున్నారు. విజిట్ www.wcommerce.store